మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మంగళిపేట లింగారెడ్డి గారు, అన్నా ధర్మవరం ప్రాంతంలో ఒక మోస్తరుగా వర్షం కురిసింది, మరీ ఎక్కువ అయితే మాత్రం పడలేదు. ఇవాళైతే కలకడ, ములకల చెరువు, గుర్రంకొండ ఈ 3 ప్రాంతాల వర్షం పడ్డది. మదనపల్లిలో అయితే లేదు. ఆడతో కూడా వర్షం పడ్డట్టు సమాచారం వచ్చింది. ఇక హైదరాబాద్ నగరంలో అయితే వర్షం బాగానే పడ్డది. మదనపల్లి మండలంలో మాత్రం ఇవాళ వర్షం లేదు. మొస్కు మెలన్ 15 acres వేశాను, 15 lakh లాస్ అన్నగారు సుధా గారు. దీనికి రిప్లై వచ్చింది, అది కూడా చూద్దాం. పాపం ఏం చెప్తామన్నా అన్ని లాసులు నడుస్తున్నాయని సుఖ రిప్లై ఇచ్చారు. ఇక అన్న పారుడు పెట్టండి వెంకీ రమణ గారు. పెట్టాలని ఉందన్న, కానీ పారుడుకు పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. అయితే ధరనైతే నేను వీడియో ఆలస్యంగా పెడుతున్నాను కాబట్టి టాప్ ధర ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోతుంది, అందుకని పెట్టట్లేదు. రేపటి ప్రయత్నిస్తారన్న. ఇక పీవీపీపీ గారు, అన్న మే 1 నుంచి టమోటా మండే వాళ్ళు దేవుళ్ళు, బాక్సులు ఇచ్చేవాళ్ళు భగవంతులు. ఫిబ్రవరి ప్లాంటేషన్ ఎక్సలెంట్ క్రాప్ వస్తుంది. ఇక మల్లారెడ్డి గారు, అన్న నమస్తే అన్న. ఈరోజు 9 గంటలకు శ్రీరామ్ అన్నతో ఫస్ట్ కాల్ చేశాను. అన్న బిజీ ఉండడంతో మళ్ళీ నాకు కాల్ చేశారు. అన్నతో మాట్లాడడం జరిగింది. భారీ ప్లాంటేషన్ జరిగినా వెదర్ సానుకూలించకపోతే ఏదీ జరగదు, కొంచెం వెయిట్ చేద్దాం. రైతులు అధైర్యపడకండి, చూద్దాం ఏం జరుగుతుందో. రేట్లు ఉంటాయి. జై జవాన్ జై కిసాన్. ఉదయాన ఇవాళ 7 గంటల లోపే నేను స్టాక్ వీడియో సిద్ధం చేశాను, కానీ ఈ ప్రీమియర్ పెట్టేటప్పుడు 7 కొట్టాల్సింది 7 PM పెట్టాను. దాన్ని బాగా పెట్టారు. 7 PM కాదు భయ్యా, 7 AM. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, సురేందర్ రెడ్డి గారు, నిన్న నేను ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మేఘసందేశాల పాటకు షార్ట్ వీడియో చేయడం జరిగింది. దాసనారాయణ దర్శకత్వం వహించిన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 200వ చిత్రం మేఘసందేశం. ఇది ఫక్తు క్లాసికల్ మూవీ. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, రమేష్ నాయుడు గారి సంగీతం. అన్నపూర్ణ స్టూడియో పైన శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం లాంటి కమర్షియల్ సినిమాలు తీసిన దాసనారాయణ గారు మాత్రం తన సొంత బ్యానర్లో ఒక మహత్తరమైన క్లాసికల్ చిత్రం తీశారు, మేఘ సందేశం. సినిమా విజయవంతం కాలేదు, కానీ సినిమా మాత్రం సూపర్. అక్కినేని గారు నటించిన 200వ చిత్రం మేఘ సందేశం. దాని గురించి చాలామంది కామెంట్లు పెట్టారు, బాగుందని చెప్పి. ఆ షార్ట్ను ఆదరించిన వీక్షకులందరికీ ధన్యవాదాలు. ఇక కృష్ణాగౌడ్ గారు, ఇది ఏమిటి ఇద్దరు యూట్యూబర్లు గొడవలు? ఈ సంవత్సరం మే, జూన్ నెలలో మాత్రమే రేట్లు బాగుంటాయని నేను ఇప్పటికే చెప్పాను. యూట్యూబ్లో గొడవలు ఆపండి. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ఎవరు గొడవ పడ్డారన్న శివకుమార్ గారు, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇక లక్ష్మి గారు, అన్న మే, జూన్లో 30 kgs 500 అబోవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్లీజ్ రిప్లై. దీనికి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు. శివకుమార్ గారు, బయట కాయలు ఎండింగ్కి 60% అయిపోతాయి అంటున్నారు, కాబట్టి మే నెల 15 పైన కొంచెం రేట్లు ఇప్పటికంటే బెటర్ రేట్లు ఉండవచ్చు. భారీగా అయితే కష్టమే, మీరన్నట్టు 500 పోవచ్చు. ప్రస్తుతం టమోటాలకు స్థితి చూస్తుంటే శివకుమార్ గారు చెప్పింది నిజమే, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. అన్నా మీరు వాయిస్ పెంచారు కాబట్టి రేట్స్ పలికే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను, చూద్దాం ముందు ఏమవుతుందో. మంగళిపూట లింగారెడ్డి గారు, వాయిస్ పెంచానా? టమోటా పండు పైసాకి 2 రాఘవేంద్ర గారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్ నా ఛానల్లో వచ్చింది, అది రాఘవేంద్ర గారు అవునా కాదో తెలియడం లేదు. టమోటా పండు పైసాకి 2 అదే పడకుండా ఇంకా సమయం చాలా ముందుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షితః. అన్నదాత సుఖీ భవ.